మన కుటుంబాన్ని, కూతుర్ని, కోడుకుని, మనరాలు సంతానాన్ని జ్ఞానం చేసు ప్రభా. ప్రజా తన భర్తను జ్ఞానం చేసు ప్రభా. నాయన సన్నిధిలో నీ నామంలో నీ మహిమకరంగా స్థుతికరంగా అయా బిడ్డలు ప్రభా నేను నా సన్నిధిలో వాడబడేలా కృపయ్యా. అయా ఇదిగో తండ్రి, అయా ఇదిగో తండ్రి, ప్రతి గుడారాన్ని జ్ఞానం చేసు ప్రభా. ప్రతి ఒక్కరిని జ్ఞానం చేసు తండ్రి. నాయన స్త్రీ పురుషుల్ని, పిల్లల్ని, అందరిని కూడా వృద్ధుల్ని, అయా బలహీన పడిపోయిన వారిని అయా ఇక అందరిని కూడా జ్ఞానం చేసుకు ప్రభు. అనారోగ్యంలో ఉన్నవారిని ఆరోగ్యవంతులుగా చేయటకు నీ కృప చూపయ్యా. అయా బలహీనమైన బలపరచుదేవా తండ్రి. మోకాళ్ళ నొప్పులు వచ్చిన వారు మోకాళ్ళ నొప్పుల నుంచి యేసునామములో స్వస్థపరచుదేవా. ప్రతి వ్యాధి నుంచి నైనా మీరు ఏడిపించగలిగే దేవుడు అని నమ్ముతున్నాం ప్రభు. సహాయం చేదేవా. ఇదిగో తండ్రి, అయా ఇదిగో ప్రభు ఆరోగ్యం నాయన, ఇదిగో తండ్రి మంచి ఆరోగ్యము కలుగజేసిన దేవా నీ స్తోత్రం నాయన. అలాగే ప్రభు ఈ స్థలంలోనైనా ప్రార్థన కోరిక జరుగుతున్నది, ఆరాధన జరుగుతుండగా అనేక హృదయాలు తాకండి ప్రభు. అనేక హృదయాలను కదిలించండి అయ్యా. నేను వ్యర్థం కడతాను, నా ఇంట్లోనే కూర్చున్నాను, పోయి దేవుని నాలుగు మాటలు వింటే దేవుని దీవెనలు నాకు ఉంటాయని ఆశ వారిలో పుట్టించండి అయ్యా. ఏది చేయగలిగినా నీ వల్లే తప్ప నాయన మేము ఏది చేయగలిగిన మేము ఏది చేయాలనుకున్నా మేము చేయలేవు ప్రభు. అయ్యా నాయన మేము చేయాలని ఆశించేది నువ్వు నీ చిత్తమై ఉంటే మేము చేయగలవు ప్రభు. నువ్వు తోడే ఉంటే చేయగలవు ప్రభు. అందుకే ప్రతి ఒక్కరు కూడా తోడేయండి, వారి హృదయాన్ని కదిలించండి ఆయన. ఈ స్థలంలోకి వచ్చేలాగా అయా నీ కృప చూపు అయ్యా. సహాయం చేదేవా ఆయన. కనికరించిన ఆయన. అయా ఇదిగో ప్రభా విజయం గారి పట్ల కూడా మీరు తోడుకొని తీసుకురండి ప్రభా. సోహార్థం గారి పట్ల మీరు తోడండి ప్రభు. బలపరచండి ఆయన. సహాయం చేదేవా. ఇక్కడ రావాల్సిన బిడ్డలని అయా తోడుకొని తీసుకురండి తండ్రి. కనికరించాయా అయా. యవనస్తురాయన మహిమ పట్ల మీరు తోడుకొని తీసుకురండి ప్రభు. కనికరించిన ఆయన. అయా అయా ఒక్క పట్టుగా దేవా నీ సన్నిధి నీ నామలో అయా రత్న కుమారి పట్ల కూడా ప్రయాణం జ్ఞాపం చేసుకో ప్రభు. తను కూడా అయా నాయన తోడుకొని తీసుకురండి స్థలంలోకి ప్రభు. అయా సమాధాన పరిచేవారు ధన్యులు అన్నావు ప్రభు. ధన్యత పొందాలంటే ప్రభు అయా ప్రార్థన ఎక్కడ జరిగితే అక్కడ అయా వచ్చినైనా ఆయన సన్నిధిలో కూర్చున్నది దేవుడు ఆకాశం మీద నుండి నువ్వు చూస్తా ఉన్నావు ప్రభు. ఎవరి హృదయాన్ని ఎలాగా అయా కలగజేయాలో, ఎవరిని ఎలా ఆశ్రయించాలో, ఎలా బలపరచాలో, ఎలా వాడుకోవాలో అన్ని కూడా నీకు తెలుసు ప్రభు. తండ్రి నాయన మాకంటే ఏం తెలియదు నాయన. మేము మూర్ఖులం ప్రభు నాయన. మాకు మేలు జరిగితేనే మేము నమ్ముతాం కానీ అయా మేలు జరగకపోతే మేము నమ్మం ప్రభు. అలాంటి మూర్ఖులుగా ఉన్న ప్రభు. అయా నువ్వు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడా, గొప్ప కార్యాలు చేసే దేవాన్ని స్తోత్రం నాయన. కనికరించి ప్రతి దారాల నుంచి, ప్రతి గుడారంలో నుంచి, ప్రతి స్త్రీ పురుషులు అయా పురుషులు సైతం కూడా ఈ స్థలంలోకి వచ్చేలా కృపయా. ఆరాధన అంటే అయ్యా నీ సన్నిధి ప్రభు. ఇది ఒక స్థలం కాదు నాయన. నీ సన్నిధానంలో జీవించట అయా ఒక దినము గడవట ఈ దినముల కంటే శ్రేష్టం ఉన్నావు. నీ సన్నిధిలో ఒక దినము గడిపే వారికి ఈ దినములు వారి కాపుదాలు ఉంటాయని చెప్పిందేవా. ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించి ఈ స్థలాన్ని తీసుకురండి ఆయన. నీ మహిమ పొందండి ప్రభు. అలాగే నాయన ఈ సమయంలో పాడుతున్న పాటలు మీరు తోడండి అయా. చెప్పబోతున్న వాక్యములు మీరు తోడండి, నడిపించి బలపరి సహాయించమని చూస్తున్నాం తండ్రి.